మళ్ళీ వస్తాను విజయ్ కుమార్ గారి పాయింట్ విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. ఎస్ విజయ్ కుమార్ గారు, సో చూస్తున్నాం ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అటు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం సంబంధించి విచారణ అన్నారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఏసీబీ అని చెప్తున్నారు, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మళ్ళీ రకరకాల ఎఫ్ఐఆర్లు కేసులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ సో ఏంటి ఇదంతా రాజకీయ కక్ష, నిజంగానే ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా విచారణలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ఈవెంట్ కాదు, ముందు తెలుసు. అది గేమ్, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి గేమ్. ఎలక్ట్రికల్ కార్లు, రెండు పెట్రోల్తో నడిచే ఇంధనంతో నడిచేటువంటి కార్ రేసింగ్ ఉంటుంది ఫార్ములా 1. ఇది ఈ ఫార్ములా రేసు. ఇది కొత్తగా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్నటువంటిది, ఎలక్ట్రికల్ కార్ డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అంతర్జాతీయంగా ఎఫ్ఐఏ సంస్థ నిర్వహిస్తూ వస్తుంది. ఇది ప్రపంచ నగరాలు ఇప్పటికీ లండన్, షాంఘై, కెనడాలో పెద్ద పెద్ద జమైకా ఇటువంటి పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే జరిగింది. భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చింది ఇది, మళ్ళీ హైదరాబాద్ కు వచ్చింది. మన భారతదేశంలో కూడా అన్ని నగరాలు పోటీ పడ్డాయి. బాంబే, ఢిల్లీ, నోయిడా, చెన్నై, బెంగళూరు పోటీ పడ్డాయి. కానీ ఇక్కడికే అనుమతి ఇక్కడికే వచ్చింది. ఎందుకు వచ్చింది? రీజన్ కూడా ఏంటంటే, హైదరాబాద్ కు రావడానికి రీజన్ కూడా ఏంటంటే, అంతకుముందు వరుసగా అవార్డులు వచ్చినాయి. లివబుల్ సిటీ అని, అదేవిధంగా గ్రీన్ సిటీకి సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని అవార్డ్స్ వచ్చినాయి 4-5 సంవత్సరాలుగా. ఇవన్నీ చూసేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలంటే గ్రీనరీకి సంబంధించి ఎట్లున్నాయి గవర్నమెంట్లు ఏంటి అనేది. ఆ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చింది గేమ్. ఈ గేమ్ ని ఏం చేయాలి? ఏ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలి. ఇక్కడనే శాశ్వతంగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎందుకు అంతర్జాతీయ నగరాలతో సమానంగా అయిపోతాం. ఏమండి, దానికి సంబంధించి అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద బ్రాండ్లు, దాదాపు 22 బ్రాండ్లు వచ్చినాయి అప్పుడు ఒకసారి జరిగినప్పుడు. పెద్ద పెద్ద బ్రాండ్లు, కోటీశ్వర్లు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిటీ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎక్స్ప్లోర్ అవుతుంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా నోటెడ్ అయిపోతుంది. ఇది ఒక రంగంగా ఉండిపోతుంది. ఐటీకి ఎంత బ్రాండ్ వచ్చిందో హైదరాబాద్ అంటే, ఇది కూడా ఈ కార్ రేస్ అంటే ఒక బ్రాండింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గవర్నమెంట్ మారినంత మాత్రం. అసలు అది 40 కోట్లు అనేది చిన్న విషయం అండి. ఓ ప్రభుత్వానికి దాదాపు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 40 కోట్లు కాదు, ఇంకో 50 కోట్లు, ఇంకో 100 కోట్లు మేము పెట్టి చేస్తామని వాళ్ళు గవర్నమెంట్ మారంగానే పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఆ రేంజ్ ఉన్నటువంటి గేమ్ ని ఎవడన్నా వదులుకుంటాడా? తెలివి తక్కువ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా తెలివి తక్కువ వ్యవహరించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఆటోమొబైల్ రంగంలో ఈ కార్ రేస్, ఈ ఎలక్ట్రికల్ వాహనంలో నెక్స్ట్ లెవెల్ లో పోవాల్సిన దాన్ని బ్రేక్ వేసిండు, నాశనం చేసిండు. ఇంకా అందాల పోటీలు అనేది ఈవెంట్, ఇంకా అది గేమ్ కాదు, అందాల పోటీలు అది ఈవెంట్. ఆ ఈవెంట్ చేసి ఇంకా అది మొత్తం బదనామైనటువంటి సిచ్యువేషనే. మిస్ ఇంగ్లాండ్ మొత్తం ఎంత మిస్బిహేవ్ చేసిరు, ముఖ్యమంత్రి చుట్టూన్నోళ్లే చేసిరని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది. అప్పట్లో మిస్బిహేవ్. మీరు ఈ రకమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఎట్లా పెంచాలి ఏంది అనేది మారాలండి. గవర్నమెంట్ మారగానే మాకు నచ్చినప్పుడు ఈ డబ్బులు కూడా ఏమైనాయంటే, ప్లస్ 40 కోట్లు ఇచ్చినాం, వాళ్ళు లెటర్ రాశారు, మీరు ఇచ్చిన డబ్బులు మా దగ్గర ఉన్నాయండి, నెక్స్ట్ 2024లో జనవరిలో జరపాలంటే మీరు ఇంకొంచెం అదనపు అమౌంట్ ఇస్తే మేము దాన్ని కంటిన్యూ అవుతాము, ఏర్పాట్లన్నీ చేసుకున్నాము అంటే ఫస్ట్ 2 రోజులు చర్చలు జరిగాయి. డిసెంబర్ 13, 12 ఆ టైంలో 2023లో చర్చలు జరిగి అది బాగానే ఉందన్నారు. తర్వాత 19వ తారీఖు 22వ తారీఖు వచ్చేసరికి ఏమైందో మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఏమైందంటే, ఎఫ్ఏఐకి అనుబంధంగా భారతదేశంలో ఒక సంస్థ ఉంది. ఆ అనుబంధ సంస్థకు 73 లక్షలు, 40 కోట్ల నుంచి 73 లక్షలు ఇచ్చారు. వీళ్ళు లెటర్ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇచ్చిన ఈ 40 కోట్లలో మాకు ఇంత ఖర్చు అయిపోయింది, 73 లక్షలు ఇక్కడ ఉన్నాయి, ఈ 73 లక్షలు మీరు వాపసు తీసుకోండి అని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా తీసుకోవట్లేరు. వాళ్ళు రాసి డబ్బులు తీసుకోండి అని చెప్తే కూడా తీసుకోవట్లేరు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ తోటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. దీని తర్వాత హైడ్రా తీసుకొచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను బండబెట్టారు. హైదరాబాద్ ఆదాయం పెరగకుండా బడ్జెట్ లో చూస్తే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్, ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఏప్రిల్ చూస్తే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 575 కోట్లు తగ్గిపోయిందండి. ఆ నెలలో రావాల్సినటువంటిది. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చేసుకుంటూ ఆదాయం తగ్గించేది, బ్రాండ్ విలువ పడగొట్టుకుంటూ ఈ పని చేసుకుంటూ మీరు మీకు రాజకీయంగా ఏమైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోండి, మీ 2 పార్టీలు ఇంకేదైనా చేసుకోండి. అరే ఒక మంచి ఇమేజ్, ఒక ఇంటర్నేషనల్ గేమ్ దేశానికి వచ్చి ఇవన్నీ చేస్తే పోటీ పడ్డాయి. బాంబే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, నోయిడా
పోటీ పడితే పోకుండా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ రాదు. వచ్చిన దాన్ని ఇంకో 100 కోట్లు ఖర్చు అయినా పెట్టాలి. 40 కోట్లు కాదు, ఇంకో 100 పెడతా. ఇప్పుడు అందాల పోటీలకు పెట్టలేదు ఈవెంట్, దానివల్ల వచ్చింది. ఇంక దీనివల్ల మొత్తం ఇంక ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద బ్రాండ్, జాగ్వార్ వచ్చింది, మహేంద్ర వచ్చింది, మహేంద్ర టాటా, పెద్ద పెద్ద బ్రాండ్లు వచ్చినాయి ఇక్కడ. అదే ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి దాన్ని గేమ్, ఇది ఈవెంట్ కాదు, ఇది అంతర్జాతీయ గేమ్స్. ఇవి గేమ్ లో భాగం. అది దాన్ని తీసుకొని చేయాల్సింది పోయి మీకు రాజకీయంగా ఒక కక్ష ఏదో పెట్టుకొని ఇంకేదో మనసులో పెట్టుకొని తెలంగాణనే బ్రాండ్ ఇమేజ్ ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి వ్యక్తిగానే మిగిలిపోతారు. అసలు ఎవడన్నా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. ఇట్లాంటి గేమ్స్ రావడమే అదృష్టం. ఓకే అండి. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు